హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. హలో గైస్, సో చేపల పులుసు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూసేసుకుందాం. ఫస్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండ్ కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి కారం, పసుపు, గర్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టాలన్నమాట 5 minutes. సో గైస్, ఇప్పుడైతే మనం చేపల పులుసు తయారీ విధానం చూసేసుకుందాం రండి. ఫస్ట్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిష్ని తీసుకుందాం, నీటికి కడుక్కున్నాం. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండ్ కరివేపాకు వేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం. నెక్స్ట్ వచ్చేసి కారం తగినంత, మీకు రుచికి తగ్గంత వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు తగినంత. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకుంది కొంచెం. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాం, ఫిష్ కర్రీకి ఎక్కువ ఆయిల్ తీసుకుంటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని ఈ అన్నిటిని బాగా మిక్స్ చేస్తాం. ఇట్లా నీట్గా అంతా మిక్స్ అయ్యి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా చింతపండు కూడా బాగా మిక్స్ చేయాలి. సో వేస్ట్ నీట్గా చింతపండు పులుసు అంతా నీట్గా వేసేసుకొని అన్నీ నీట్గా కలిపి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. ఉడికేటప్పుడు మళ్ళీ చూపిస్తాం గైస్. సో గైస్, మధ్యలో ఇలా మూత తీసి చూస్తూ ఉండాలన్నమాట. ఇట్లా తిప్పాలి గైస్, చేపల కూర అనేది నీళ్ళు పెట్టకూడదు, ఇలా తిప్పాలి. సో గైస్, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి కొంచెం ధనియాల పొడి వేసి ఇందాక వీడియోలో చూపించినట్లు మళ్ళీ ఒకసారి తిప్పాలన్నమాట. సో అది బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో ఈ మసాలాని నీట్గా మొత్తం నీట్గా వేసుకొని మళ్ళీ నీట్గా మిక్స్ చేయాలన్నమాట. సో మిక్సింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడ కూడా చేపల కూరలో గెంట అనేది యూజ్ చేయకూడదు. సో ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది గైస్. సో గైస్, మన టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉడికిందో నీట్గా పర్ఫెక్ట్గా. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.